కెనడాలోని మార్క్ కార్నీ ప్రభుత్వం గ్యాంగ్స్టర్స్ పైన, టెర్రరిస్టుల పైన కఠినమైన చర్యలు తీసుకుంటుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. రీసెంట్గా లారెన్స్ బిష్నోయ్ అతని గ్యాంగ్ను టెర్రరిస్ట్ గ్యాంగ్గా ప్రకటించింది కెనడా ప్రభుత్వం. మనందరికి తెలుసు, లారెన్స్ బిష్నోయ్ ఒక పెద్ద గ్యాంగ్స్టర్. ఆయన కింద దాదాపు 1000 మంది పనిచేస్తూ ఉంటారనమాట. బ్లాక్మెయిల్స్ చేయటం, మర్డర్స్ చేయటం, ఇవన్నీ కూడా. రీసెంట్గా భారతదేశంలో జరిగిన బాంబేకి సంబంధించిన అక్కడ మహారాష్ట్రలో ఎమ్మెల్యే బాబా సిద్దికీకి సంబంధించిన మర్డర్ కేసులో కూడా అక్యూజ్డ్గా ఉన్నారు లారెన్స్ బిష్నోయ్. లారెన్స్ బిష్నోయ్ కెనడాలో ఆపరేషన్స్ చాలా ఎక్కువ అనమాట. ముఖ్యంగా కెనడా ప్రభుత్వం ప్రకారం ఎవరైతే డయాస్పరా ఉన్నారో, ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా మన డయాస్పరా సిక్కులు కానీ ఎవరైనా కెనడాలో ఉన్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజటం, వాళ్ళని మర్డర్లు చేయటం. హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో కూడా లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉన్నట్లు కెనడా భావిస్తుంది. దాంతో లారెన్స్ బిష్నోయ్ని, అతని గ్యాంగ్ని టెర్రరిస్ట్ గ్యాంగ్గా ప్రకటించింది కెనడాలోని మార్క్ కార్నీ ప్రభుత్వం. అసలు మనం ఒకసారి లారెన్స్ బిష్నోయ్ గురించి తెలుసుకోవాలి. ఆయన గోల్డీ బ్రార్, ఎవరైతే టాప్ మోస్ట్ గ్యాంగ్స్టర్ ఉన్నారో ఆయనకి రైట్ హ్యాండ్ లాంటోడు అనమాట. లారెన్స్ బిష్నోయ్ అనేకమైన మర్డర్ కేసులు, అనేకమైన బ్లాక్మెయిల్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతని వయసు కేవలం 32 సంవత్సరాలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన చిన్నప్పటి నుంచే ఇలాంటి గ్యాంగ్స్టర్స్తో ఆపరేట్ చేసి చాలా ట్రైనింగ్ అయ్యాడు. జైలు నుంచి కూడా ఆపరేట్ చేయగలడు. చాలా సంవత్సరాల పాటు బిష్నోయ్ని జైల్లో కూడా పెట్టారు. ఇక్కడ లారెన్స్ బిష్నోయ్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఎన్నో మర్డర్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఎన్నో బ్లాక్మెయిల్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఆయన ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్కి లారెన్స్ బిష్నోయ్కి ఉన్న కాంట్రవర్సీ మనకు తెలియాలన్నమాట. 1998 ఆ టైంలో సల్మాన్ ఖాన్ వాళ్ళు హమ్ సాత్ సాత్ హై అనే సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్కి వెళ్తారు. అక్కడ కృష్ణ జింకలు, బ్లాక్ బక్స్ని సల్మాన్ ఖాన్ చంపేస్తాడనమాట. బిష్నోయ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు 15th సెంచరీ గురు జంబేశ్వర్ని ఫాలో అవుతుంటారు. ఆయన 29 సూత్రాలు చెప్తారనమాట. దానిలో వైల్డ్ లైఫ్ని కొలవటం, నేచర్ని కొలవటం, వాళ్ళకి బ్లాక్ బక్స్ అంటే దైవంతో సమానం అనమాట. అటువంటి బ్లాక్ బక్ని సల్మాన్ ఖాన్ వెంటాడి చంపేశాడని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి అతనంటే కోపం అనమాట సల్మాన్ ఖాన్ వచ్చి పబ్లిక్ అపాలజీ చెప్పాలని చెప్పి బిష్నోయ్ కమ్యూనిటీ కోరుకుంది. వాళ్ళ గుడి దగ్గరకు వచ్చి సారీ చెప్పి వెళ్ళాలి చేసిన తప్పుకని చెప్పి. కానీ సల్మాన్ ఖాన్ ఆ పని చేయలేదు. దాంతో లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్ కూడా చంపడానికి టార్గెట్ పెట్టాడు. సల్మాన్ ఖాన్ ఈ రోజు కూడా భయంతో బతుకుతుంటాడు అనమాట. ఏ రోజైనా సరే బిష్నోయ్ గ్యాంగ్ తను ఏదైనా చేయొచ్చు అని చెప్పి సల్మాన్ ఖాన్ భయం అనమాట. సో ఈ బిష్నోయ్ గ్యాంగ్ కెనడాలో ఆపరేట్ చేస్తుందని, ముఖ్యంగా హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో బిష్నోయ్ గ్యాంగ్ హస్తం ఉందని చెప్పి, అంతేకాదు చాలా మంది కెనడాలో ఉన్న డయాస్పరాను బిష్నోయ్ గ్యాంగ్ బెదిరిస్తుందని చెప్పి, దాంతోపాటు చాలా రకాలుగా అక్కడ రిలీజియస్ కల్చరల్ థ్రెట్గా బిష్నోయ్ గ్యాంగ్ డయాస్పరాకు మారుతుందని. కాబట్టి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ని కెనడా ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా చేస్తుందన్నమాట. అంటే వాళ్ళని అరెస్ట్ చేయటం, దాంతోపాటు వాళ్ళ ఫండ్స్ అన్ని ఆపేయటం, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కంప్లీట్గా ఇల్లీగల్గా డిక్లేర్ చేయటం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో కెనడా ఇప్పుడు ఇలాంటి చర్య తీసుకోవడం అనేది ప్రపంచం మొత్తం ఒకసారి అసలు ఈ బిష్నోయ్ గ్యాంగ్ అంటే ఎవరని చెప్పి అందరూ ఇప్పుడు తెలుసుకుంటున్నారు.